ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి సేఫ్ జోన్ కోసమే టీడీపీలో చేరారనే వాదనలున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా చెలరేగిపోయి తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టించి వేధించారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీతో పాటు ఆ నేత ఓడిపోయారు. దీంతో తత్వం బోధపడింది. తనకు కష్టాలు తప్పవని భావించారు. అందుకే రక్షణ కోసం టీడీపీలో చేరారని టాక్. ఇంతకీ ఎవరా మాజీ ఉప ముఖ్యమంత్రి? ఏ నియోజకవర్గం? మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఎట్టకేలకు టీడీపీలో చేరిపోయారు. ఏలూరు తెలుగుదేశం నేతలు అభ్యంతరం చెప్పినా సైకిల్ ఎక్కడం మాత్రం ఆగలేదు. ఏమైనా జరిగిందా అంటే 3 నెలల ఆలస్యం అయింది. నాని తెలుగుదేశంలో చేరకుండా కొందరు ప్రయత్నించినా అధిష్టానం మాత్రం పార్టీ తీర్థం ఇచ్చేసింది. ఎవరైనా గట్టిగా నోరెత్తితే అది హైకమాండ్ నిర్ణయం అంటూ గొంతు నొక్కేశారు. ఇక టీడీపీలో నాని భవిష్యత్ ఏంటి అనే అంశంపై స్పష్టత లేదు. ఏదైనా పదవి ఇస్తే పార్టీ శ్రేణులు అంగీకరించే పరిస్థితి లేదు. అధిష్టానం ఏం ఆలోచిస్తుందన్నదే అంతుబట్టని విషయం. ఇక ఆళ్ల నాని చేరికపై మండిపడ్డ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి వర్గం, ఇతర సీనియర్ నేతలు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. అదే రాబోయే రోజుల్లో ఎలా రియాక్ట్ అవుతారన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇదంతా పక్కన పెడితే ఆళ్ల నాని టీడీపీలో చేరడం పార్టీకి లాభమా నష్టమా అన్న టాక్ నడుస్తోంది. ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఓసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019లో గెలిచిన తర్వాత జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ నేత బడేటి చంటి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం వైసీపీకి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. కానీ అనంతరమే అసలు ట్విస్ట్ జరిగింది. జనసేన లేదా టీడీపీలో చేరొచ్చని అనుకున్నా చివరికి పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీలోకి ఎవరు ఆహ్వానించారో కానీ నాటకీయ పరిణామాల మధ్య సైకిల్ ఎక్కేశారు. ఇక అప్పట్నుంచి ఏలూరులో టీడీపీ నాయకులు కామయ్యారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాత్రం పార్టీతో పాటు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నా మిగిలిన సీనియర్ నాయకులే అధినాయకత్వం నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నారు. పాతికేళ్లుగా టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తూ వచ్చారు ఆళ్ల నాని. కాంగ్రెస్, వైసీపీలు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి నేతను చేర్చుకోవడం సొంత పార్టీలోనే విమర్శలకు తావిచ్చింది. అభ్యంతరం కూడా వ్యక్తమైంది. ఎమ్మెల్యే బడేటి చంటి ముందుగానే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ పార్టీ అధినాయకత్వం చర్చించిన తర్వాత ఒప్పుకోవడంతో ఆళ్ల నాని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అది కూడా అత్యంత సాధారణంగా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పార్టీలో చేరారు. నాని సైకిల్ ఎక్కిన తర్వాత కూడా అనుచరుల్లో ఎలాంటి సౌండు లేదు. ఎన్నికలకు ముందే చాలా మంది తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. అలాంటి వారిలో వైసీపీ మున్సిపల్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఎన్నికల తర్వాత మరికొందరు టీడీపీలోకి వచ్చారు. కానీ అలాంటి వారు నాని వెంట నడవడానికి సిద్ధంగా లేరు. గతంలో నాని వైఖరితో విసిగిపోయారు. ఈ పరిస్థితుల్లో నానికి టీడీపీలో పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆళ్ల నాని తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టించారు. కొందరు ఇళ్లను ధ్వంసం కూడా చేయించారనే ఆరోపణలున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై కేసులు పెడతారేమోనని భయపడ్డారు. ఈ క్రమంలోనే సేఫ్ జోన్ కోసం తెలుగుదేశంలో చేరారని టాక్. ఇక నానికి వ్యాపారాలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవచ్చనే ఉద్దేశంతోనే సైకిల్ ఎక్కారని అంటారు. ఏ విధంగా చూసినా ఆళ్ల నానితో టీడీపీకి లాభం లేదన్న వాదనలు ఉన్నాయి. ఎందుకంటే మాజీ ఉప ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజల పక్షాన లేరు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి.